स्वस्ति सर्वत्र विजयी भवेत् विजयी भवेत् विजयी भवेत्। ओम यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरात्मसां सर्वतो जयमंगलम। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषां देवस्यामो हृदयस्थो जनार्दनः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। अभिप्सार्दम्बो सुरेर्वे सर्वविघ्नैस्मै श्री महागणाधिपतये नमः। हरिः ओम। अगमार्चन्द देवानां गमनार्थन्दराक्षसां ग्रन्धारां तत्र देवताः पालनान्द्रम् इति घण्टानादं कृत्वा वन्दे भूताय भूता पुंस्ता ये भूताज्ञापाभूताध्यायेते भवार्गः सर्वेशानुदेन ब्रह्मकर्मा समानवे पृथिवी त्वया त्रिधा लोकाधिवी विष्णुनात्रदाः पंचदारिमां देवी पुत्रं जातमित्यासं गृहनन्तासनान्मः कूर्मासनान्मः वरासनान्मः योगासनान्मः विमलासनान्मः मध्ये परम सुखासनान्मः पूर्वद्वारे द्वाश्रेमः दक्षद्वारे द्वाश्रेमः विष्णुद्वारे द्वाश्रेमः उत्तरद्वारे द्वाश्रेमः जानमः विजानमः मण्डपूजान् समर्पयामि। दैवी गायत्री स्कन्धः प्रणव योगः। उमापोज्योतिरसंवृतं ब्रह्मपोद्भवस्वरो शुभाभ्यां सवनीय मुहूर्ते ब्रह्मणः द्वितीय प्रार्थे श्वेतपराकल्पे वैवस्वतं मन्त्रे गणये प्रथमभाजे जम्बूद्वीपे प्रथमवर्षे प्रथगन्धे मेरोः दक्षदिग्भागे श्रीशैलस्याग्नेय प्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे अस्मिन् वर्तमाने व्यवहारिक चांद्रमानेन प्रभादृष्टं स्थानां मध्ये श्री विश्वा श्री प्रभा परिभावनां संवत्सरे परिभावनां संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे दशम्यां शुभदितौ वासरः सर्वासुक्तायां श्री शुभनक्षत्र शुभयोग शुभकर्णेषितायां शुभदितौ। మా అందరు చెప్పండి కేశవ అచ్యుత అనంత గోవింద శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మమ ఉపార్థ దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మన మమ బడవాళ్లపల్లి గ్రామీణ సమస్త ప్రజానీకానాం భక్తజనానాం కుటుంబానాం క్షేమ స్థైర్యో విజయో అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం విశేషేణ వసంత నవరాత్రి మహోత్సవే శ్రీ అఖండ రామభజన సంకీర్తన సంపూర్ణ ప్రసాద సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం మమ సంకల్పిత ప్రకారేణ యావత్ శక్త్య ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారేణ శ్రీ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామినః సీతా రామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కరిష్యమానః ఆదౌ మహాగణపతి పూజాఖ్యం కరిష్యే। ఓం భద్రం కర్ణే విస్తృణయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యేత్రాః స్థిరైరంగైః పదేమ దేవైదం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు
ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేకలం హర్తాసి త్వమేకలం దర్తాసి త్వమేకల్విదం బ్రహ్మాసి తం సాక్షాత్ ఆత్మాసి నిత్యం స్వతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవక్తారం అవస్తోత్తారం అవధాతారం అవధాతారం అవానచ్చాదృశ్యం అవాపశ్చాత్తాదో అవాపురస్తాదో అవోత్తరాత్తాదో అవాధరాత్తాదో అవానస్తవదో సర్వతో మాం పాహి పాహివంతాదో సంవాంగ్మయస్త్వం జన్మయః త్వమానస్త్వం బ్రహ్మవ్యః సంసుచ్యుతానందాద్వితీయోధే వాక్ప్రదాని తం కాలత్రయాతీతః తం దేయత్రయాతీతః తం మూలాదాత్తుత్యం తం యోగినో ధ్యాయంతి నిత్యం శేషా గణేశాని తృప్గాయత్రీశ్చందః గణపతిర్దేవత గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసదాయ శ్రీవ్రతమూర్తయే నమో నమః. ఓం భూః గణపతిమావాహయామి ఓం భువః గణపతిమావాహయామి ఓం శుభః గణపతిమావాహయామి ఓం భూర్భువః గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం దత్వాయామి బ్రహ్మ వందమానస్తాశాస్తి యజమానో హవిర్భిః అహేణమానాయ ప్రమోషే. ఓం భూః వరణమావాహయామి ఓం భువః వరణమావాహయామి ఓం శుభః వరణమావాహయామి వాస్తోష్పదే హృదయాని స్వాం స్వావేషో అనవీవోత్వమే రన్నోజస్వాదనేదిత్వదేంద్రస్తే అమీవః వాస్తోష్పదే సగ్మయా సాదేవ శుభం శం. ఓం భూః వరణమావాహయామి ఓం భువః వరణమావాహయామి ఓం శుభః వరణమావాహయామి స్థాపయామి పూజయామి. వరణమాస్తు బ్రహ్మాదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యవర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. ఓం మా భూయిష్టామయో భూత్తానపూర్జే దదాతన మహేరణాయ చక్షతే యో వస్తుతమూర్ధః తస్య పాదే దేహనః హృదయో మాతరః తస్మారంగమాభవో యస్యక్షయా యజన్విదః ఆపోజనవిదాదరః ఉద్ధోదస్థానం సమర్పయామి వస్త్రం సమర్పయామి అలంకారార్థం అక్షతాం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమచూర్ణం సమర్పయామి తిలకాంతదాం సమర్పయామి నామ పూజాం దృశ్యే. ఓం వరుణాయ నమః ఓం వాస్పురాయ నమః ఓం జలాధిపతయే నమః ఓం అపాంపతయే నమః మకరవాహనాయ నమః తీర్థరాజాయ నమః నిశాచరాయ నమః ఖడ్గాస్తాయ నమః ఓం రంసురాయ నమః పవిత్రాయ నమః మధ్యేవ్రాస్తేవతాభ్యో నమః. నానావిధ దివ్యవృత్పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి. మా ఎవరు అర్చొద్దండి. అమ్మ దశరథరాముడు ఆయనకి ఎన్ని పేర్లు పిలిచినా కూడా తక్కువే. అటువంటి శ్రీరామనవమి నాడు మనం అఖండ రామ భజన విశేషంగా చేసుకునేసి ఈరోజు ముగింపు పలికి తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాము. అందరూ ఒక్కసారి పలకండి. ఇహ జన్మని పూర్వజన్మని పూర్వాంతరేషు బాల్య యౌవన కౌమార వాక్యదేశు సమస్త సన్మంగళ అవాప్త్యర్థం శ్రీ
సీతారామస్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యం కరిష్య మానః. ఒక రాముల వారి కళ్యాణోత్సవం, అలాగే అన్నదమ్ముల కళ్యాణోత్సవాలు కూడా నలుగురివి జరుగుతుంటాయి. మీరు మీ మనసులో ఊహించుకొని చూస్తే నలుగురు ఇక్కడ కూర్చుంటారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమత్ సమేత శ్రీ సీతారామ స్వామి, సీతాదేవి రాముడు, ఊర్మిళ లక్ష్మణుడు, మాండవి భరతుడు, శృతికీర్తి శత్రుఘ్నుడు, ఈ నలుగురు కూడా దంపతులు ఈ పీఠ మీద ఆహ్వానమై కూర్చున్నారు. మనం ఎలాగైతే తిలకిస్తామో ఒక చిన్న దాంతో మాయలో ఆంజనేయ స్వామి మనలోనే ఉండి ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తుంటాడు. ఎందుకంటే ఆయన చిరంజీవి, సప్త చిరంజీవుల్లో ఒకరు ఆంజనేయ స్వామి. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో అన్ని పెడతా అంటారు ఆంజనేయ స్వామి ఉన్నాడు అని. ఉంటాడు, ఎందుకంటే ఆయన చిరంజీవి కాబట్టి హిమాలయాల్లో ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవం భాగంగా ముందుగా గణపతి పూజ చేసుకున్నాం. తదుపరి పుణ్యాహవాచం. పుణ్యాహం అంటే ఏమంటే, మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు, ఓ శంకుస్థాపన కానీ, ఒక ఇల్లు కట్టడం మొదలు పెట్టడం కానీ, ఒక గృహప్రవేశం కానీ, శుభం కానీ అశుభం కానీ, మొట్టమొదటి వినాయకుడు పుణ్యాహవాచనం జరుగుతుంది. ఆ పుణ్యాహవాచనం అంటే ఏమి అంటే, ఆ స్థలం శుద్ధి కావడానికి, అక్కడ ఉన్న పదార్థాలు శుద్ధి కావడానికి, ఆ శుద్ధి జలంతో మనం పుణ్యాహవాచనం చేసుకుంటాం. తదుపరి నాంది పూజ జరుగుతుంది. నాంది అంటే మామూలుగా మా ఇళ్లలో నాంది హోమాలు ఇవన్నీ ఉంటాయి. మీ ఇళ్లలో అయితే నాంది అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పితృదేవతలకు నాగులకి టెంకాయలు కొట్టుకొని వస్తారు. అదే నాంది అంటారు. ఎందుకంటే మా ఇళ్లలో నాంది అంటే కొందరు తద్దినాలే పెడతారు, పిండ ప్రదానాలు చేస్తారు. అంటే పితృదేవతలను అనుకొని ఏ కార్యము కూడా మనకు ముందుకు పోదు. కాబట్టి అటువంటి నాంది మహోత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారికి కన్యాదాన మహోత్సవం, మాంగళ్యధారణ అన్నీ జరుగుతాయి. అలాగే అన్న సంతర్పణ ఉంటుంది. అందరూ కూడా ప్రీతిగా ఉండి అన్న సంతర్పణ అయిపోయాక ఇళ్లలో పోయి పనుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని, ఎందుకంటే వెంటనే అన్నీ చేయాలంటే కష్టం కదా. దేహానికి కూడా శరీరానికి మనం కొంచెం వ్యవధి వల్ల రెస్ట్, లేకపోతే సహకరించరు. మళ్ళా 5 గంటలకు 5:30కి గ్రామోత్సవం ఉంటుంది. మన ఇంటికి దేవుడు వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు ఎట్లా ఉపచారాలు చేస్తామో అదేవిధంగా మీ ఇళ్ళ ముందర వచ్చినప్పుడు నీళ్లు పోసి స్వామికి శుద్ధి చేసి ముగ్గులు పెట్టి అక్కడ స్వామికి తాంబూలము, పసుపు, కుంకుమ, టెంకాయ అన్నీ ఇచ్చి ఆ స్వామిని ఆహ్వానించి ఆ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. నానావిధారుతృష్మాక్షరాం సమర్పయామి, రూపమాగ్రాపయామి, స్థాపితదీపం దర్శయామి. ప్రోక్షాభిక్ష పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. నారికేల ఖండద్వయం నివేదనం సమర్పయామి, ఉత్తరాబోధనం సమర్ప్యామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునరాత్మయం సమర్ప్యామి, భోగే ఫలతాంబూలం సమర్పయామి, సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి, సంసర్వోపచార పూజాం సమర్పయామి. మంగళమూర్తే నమః. మంగళనీరాజనం. ఓం పర్యాప్త్యనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రా ఉత్తమ మహర్భవతి సర్వస్యాప్తి సర్వస్యదిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. జయేంద్రారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద. హర నమ పార్వతీపతయే. ఓం కలశే కలశే దీర్ఘమాయస్తు శివాపస్తంతో సౌమనస్యమస్తు అక్షంజాస్తు గంధాపాంతో ఆయుష్మస్తు
पुष्पाणि पान्तु ऐश्वर्यमस्तु ताम्बूलानि पान्तु दक्षिणाः पान्तु बहुदेवीं चास्तु यं कृत्वा सर्वे धायिज्ञक्रियाक्रमारम्भास्वास्वप्रासवर्तन्ते अमोङ्कारादिं कृत्वा भवत्पेक्नाथः पुण्यं पुण्याहं वाच्यसे वाच्यतां नवो नवो भवति जायमानो नः चेतुषामेत्यग्रे भागं दें दीर्घमायुः आपं दन्त जीवते दीर्घात्मायुक्ते यस्वावृदाग्रहाम्यमानो मृत्युमर्त्योजोहमिमि जातवे दोषोऽस्मासु देहे प्रध्याविघ्नं दीर्घमायो मनस्माजां शान्तरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो अविघ्नमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो शुभं कर्मास्तो कर्मसमृद्धिरस्तो सुवृतमृतस्तो शास्त्रमृतस्तो धनदानमृतस्तो इष्टमस्तो ईशान्यां परिदेशे अष्टमस्तो यत्पापं तत्त्वस्तो यत्रेस्तो शुक्रांगारक बुध बृहस्पति शनिश्चर राहुकेता सर्वे ग्रहा प्रिंदा त्रिनक्षत्रादिदेवता प्रिंदा नैऋत्यां शाम्यन्तको रानी शाम्यन्तु पापानि शाम्यन्तु त्वेजः शुभान् वर्धन्ताम् उत्तरेण्यस्तो उत्तरोत्तराजुलो अग्निवो स्वे देवा प्रिंदाम् माहेश्वरं मातृप्रिंदाम् इंद्रवराह सर्वे देवाग्रहा प्रिंदाम् ब्रह्मज ब्राह्मणाश्च वृन्दाम् ब्रह्म विष्णु महेश्वराश्च वृन्दाम् वसिष्ठगुरवः सर्वे ऋषिकराश्च वृन्दाम् श्रद्धा मेदे प्रियेदाम् राम भगवान नारायणः రామ్ స్వామి మహాసన సత్యాయుందో మీ ఇంటి దేవుణ్ణి కులదేవతని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. అలాగే మీ గోత్రం చెప్పుకోండి, మీ నామధేయాలు చెప్పుకోండి, మీ కూతుర్లు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు అందరి పేర్లు కూడా చెప్పుకోండి. అందరు చెప్పుడి. మహ్యం సహా కుటుంబాయ శుద్ధికర్మణి వృద్ధికర్మణి అభ్యుదయ కర్మణి మహాజనాను నమస్సు కుర్వాణాయ ఆశీర్వచన అపేక్ష మానాయ ఆయుష్మదే స్వస్తి భవంతః బ్రువంతు ఓగు స్వస్తి భవంతో వృద్ధో ఓగు స్వస్తి విద్యాస్మహవ్యేన్నవదో విద్యా మిత్రందేన్ మిత్రదేన్నోస్తు अनुराधान हविजा वृद्धंत तदंजीवे सरस्वीरा त्रीनि त्रीनि वै त्रीनि दिन्दांसे त्रीनि सुनात्मे लोका पृष्ठदे अस्य कर्मत्यं भवन्तो भ्रन्तो कर्मर्जिता बुद्धि समृद्धि परसंपूर्णमस्तु भर्गो ब्राह्मणेभ्यो शुभं भवतु ब्रह्मज ब्राह्म देवताभ्यो नमः येन देवा पुत्रेण आत्मानं पुनदे सदा येन संभावमान्य पुनन्दवा राजापत्यं पवित्रं सदोद्यां भरन्मयं येन ब्रह्मा विदोमयं भूतं ब्रह्मा वणीमहे इन्द्रस्तुनीति सहमा पुनातो सोमस्वस्यास्मि च यमो राजा प्रणमामहे पुनात्मा जातवेदा मूर्तिं च पुनातो अस्या देवदोत्मा अखिलाण्डकोटि ब्रह्माण्डनायकश्च राजाधिराजश्च गौरादेवता प्रीत्यर्थं श्री विश्वाकुलवंशोद्भवस्य ओं वसिष्ठगोत्रोद्भवस्य अस्या श्रीरामचन्द्रस्वामिनः सुखाश्रम ताश्रम देवताभ्यो नमः करो अस्या मिथिलाराजस्य अस्या जनकपुत्राय पुत्रिकाय सीता महालक्ष्मी कन्याम् इदमाश्रम इदमर्चनम् समर्पयामि नांदी देवताभ्यो नमः नांदी मुखानांदी वृद्धप्रदामः नांदी मुखानांदी अस्य जमानस्य गोत्रोद्भवस्य अस्य वसिष्ठसगोत्रोद्भवस्य ओं रघुमहाराजपुत्राय अस्यादि महाराजपुत्राय ओं दशरथमहाराजपुत्राय श्रीरामचन्द्रस्वामिनः नारायण स्वरूपाय वराय च अस्य जमानस्य मिथिलावंशोद्भवस्य अस्य गौतमसगोत्रोद्भवस्य अस्य स्वर्णरोमहाराजपौत्राय अस्य अस्मरोमहाराजपुत्रे ओं अस्य जनकमहाराजपुत्रिकाय सीता महालक्ष्मीं कन्यां सुखाद्रं सारं कुरु स्वाहा ओम आशिष्यानो वृषभो नित्मो गणागणः भाषिंगाल भाषिंगाल भाषिंगाल
వాషింగ్ ఏడు పెట్టాను. ఆ దారం తీసుకోండి. పసుపు దారము తెచ్చినారు లేదు నేను చూడండి. మామూలుగా భాషంగాలు ఎందుకు కడతాము? మీకు తెలిసినంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని గుర్తుపట్టాక కాదు. ఇక్కడ బ్రహ్మ రాసింటాడనమాట రాత. మొదటన భాషంగం కడితే దృష్టి దోషాలు పోతాయి అని వాళ్ళు గుర్తుపడితే కాదు మనం భాషంగాలు కట్టేది. కాబట్టి దృష్టి దోషాలు పోతాయి. ఎవరు దృష్టి పడినా కూడా ఆ భాషంగం మీద పోతుంది అనమాట. అందుకే ఆ భాషంగము పెళ్ళయ్యి నలుగులు పెట్టాక వెంటనే భాషంగాలు ఇప్పల్లా. ఆ భాషంగాలతోనే తిరువీధులు మళ్ళా ఎవరు తిరగరనమాట. ఎందుకంటే అటువంటి కైంకర్యాలు ఏదైనా ముగింపైనప్పుడు ఆ విసర్జన చేస్తారు. కంకణం కూడా అంటే కంకణం ఎందుకు కట్టేది? కంకణం మోచయం. కంకణం అంటే సర్పంతో సమానం. వాళ్ళకు ఎటువంటి సర్పదోషాలు లేకుండా పితృదోషాలు లేకుండా మంచి సమయంలో సంతాన సౌభాగ్యం చేకూరల్లా అనేసి ఆరోగ్యం బాగుండాలనేసి కంకణ ధారణ చేయిస్తారు. ఏమి తదుపరి కన్యాదానం. కన్యాదానం అంటే ఏమి? చూడు, కొందరు అనుకుంటున్నారు స్వామి గుత్త ఆడపిల్లలు ఉన్నారు స్వామి, వానికి ఎంత మోక్షమో చెప్పాలంటే. ఏమి శివాలయం ఎదురు ఒక ఆయన ఉంది ఆచార్య, 7 మంది ఆడపిల్లలు. చూడు ఎట్లా చేసినట్టు పెళ్ళైనా. ఏమి అటువంటిగా స్వామి చేయిస్తాడు. అంతమంది కూతుర్లకు ఇచ్చినప్పుడు ఆయనే చేయిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే కన్యాం కరసంపన్నాం, కన్యని ఇస్తే చాలు, ఇంకేం డోరే ఏం అక్కర్లా. వాళ్ళు అడిగినా కూడా చెప్పచ్చు కన్యని ఇస్తాను ఇంకేం అంతకన్నా. కాబట్టి కన్యాం కరసంపన్నాం, కనకం ఎంత ఉంటుందో అమ్మాయి కూడా అంత బరువు ఉంటుంది. భరణయుత, భరణం లాంటి నా కూతురి బంగారు లాంటి కూతురిని ఇస్తానయ్యా అని ఆ వరుడి యొక్క దోషంలో పెట్టి మామ చెప్తాడు. పితృనాం తారణాచ, 7 తరాల పితృదేవులు తృప్తి పడతారు ఒక కన్యాదానం చేస్తే. నీళ్ళ దానము అన్నదానము ఇవన్నీ కాదు, కన్యాదానం చేస్తే అంత ఫలితం ఉంటుంది. కాబట్టి కన్యాదాన ఫలితం అంత ఉంటుంది. కాబట్టి ఇలాగా ఆ కన్యాదాన మహోత్సవం తర్వాత రాముల వారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. ఇప్పుడు భాషింగ ధారణ జరుగుతుంది. కడతారా? ఓం మా శిష్యానో వృషభోన యుష్మోకనాగన శోభనచ్చర్హీన సంగ్రంథనో నిమిష ఏకవీరస్పంతా కవీంద్ర సంగ్రంథనేన నిమిషేన నిష్టాత్కారేణ దుష్టవనేన దృష్టునా తదంద్రేణ స్తుంద్రోగైన సగం దుష్టాస్తో బాహుశబ్దో ఊర్ధ్వం రావృస్తాః బృహస్పతిక్షోః మిత్రాగం అపపాదమానః ప్రవంజందినాః రన్నస్మాకమేధ్యమం గోత్రం భద్రబాహం అప్పట్లో గట్టి కొట్టలా. ఓకే అమ్మవారు సరిపోయింది, నిలబడింది. స్వామికి భాషింగ ధారణ అయింది. అందరు గట్టి దప్పట్లు కొట్టాలా.
జీలకర్ర బెల్లం కలిపి కొన్ని పాలు పాలనే వద్దులే. తమలపాకులు రెండు తీసుకోండి. తమలపాకులు రెండు తీసుకోండి. జీలకర్ర బెల్లం ముహూర్తం అవుతుంది. చూడండి, జీలకర్ర బెల్లం అనేది మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా ఈగలు దోమలు ఏం పట్టవు. అటువంటి దాంపత్యాన్ని సూచిస్తుంది ఈ జీలకర్ర బెల్లం. ఏమి ఉప్పుగా తితీయగా వాళ్ళ సంసార జీవితం కూడా బాగా జరగాలనేసి ఈ జీలకర్ర బెల్లం ఎక్కడ పెడతాము? బ్రహ్మరంధ్రం మీద పెడతాం. ఇప్పుడు ఫోటోలు వచ్చినాయి, ఒక చోట పెట్టమంటే ఇంకో చోట పెడతారు జీలకర్ర బెల్లం. ఏమి వెంటనే తుడిపేస్తారు. ఈ జీలకర్ర బెల్లం కూడా ఎప్పటి వరకు ఉండాలా? భాషింగాలు ఎప్పుడు ఇప్పుతారో అప్పటి వరకు ఉండాల. ఏమి స్వామివారికి ఇప్పుడు చూర్ణిగా చెప్తున్నాము. అందరూ కూడా ఓం నమో నారాయణాయ అనుకోండి. ఓం స్వస్థానాం దురదైవత్యానాం క్రోధాంధ్రుషాదురపాశపాణి సమీరణ వైశ్రేగ్రానాం ఆయుష్మదకమలాధురశ్చ సకరవారనపారాయణశ్చ శ్రీలక్ష్మీనారాయణశ్చ ఆద్యంద్రశ్చ గౌరీ మనోల్లభశ్చ సర్వదాయకశ్చ పుష్పదాయకశ్చ సత్యదందశ్చ హరిశ్చంద్రశ్చ తేజస్వదాంధ్రాశ్చ శ్రీరామచంద్రశ్చ ప్రజ్ఞాగృహోండరీకమార్తాండశ్చ మార్కండేయశ్చ తపోనిష్టాంశిష్టశ్చ దూర్వాసవీర్యశ్చ కులదూరిశ్చ కార్తవీర్యశ్చ అంబోనీద్రేశ్చ కుంభసంభవశ్చ అపారాపారాపారావారశ్చ శ్రీశైల సువీర సువాసి కైలాసాదీనాం శైలానాం అమంతముందురుందురుందాదీనాం చింతామణీతిరుకోస్తవాదీనాం మనీనాం కామధేనుకృతీనాం ధేనూనాం యమునివాసన ప్రాణాయ ఆంగస్తాంగ యోగష్టానుష్ఠానాం వశిష్ట వాలికల్య వాల్మీకవ్య సంపరీష కశ్యపుగాత్యానుకోణ్య శ్రీ విశ్వసృతి శాండిల్య నిబదక్నిబండరేకవార్త్వానుకోదమ సుఖసోనక సత్పణీరానాం అగస్త్యముజ్ఞానాం అనంతజేరోపాముద్ర బాల్యానుసూయ ద్రౌపది నవింది తారా సీతావృతి పృథివీనాం ఆశాభాజాం పుణ్యభాజాం గజానాం ద్విజానాం కుమారస్వామి షణ్ముఖానాం పరమేశ్వరస్య పంచముఖానాం షోడశగజానాం సప్తపురాణాం సప్తద్వీపానాం అష్టజ్ఞానాం అష్టైశ్వర్యానాం నవగ్రహానాం భాషాత్యానాం త్రయోషణానాం షోడశకలానాం అష్టాదశానాం నవాంశ త్రింశాంశ త్రింశంశకానాం నిరంతరమోగల శుభాశోభన సర్వే గ్రహాः శుభయేకాస్థాన కులద సుముహూర్త సుపర్ణ వరదా భవంతు. చూడండి, అమ్మవారి యొక్క గోత్రనామాలు, స్వామివారి యొక్క గోత్రనామాలు అన్ని చెప్తున్నాను, వినండి. రాముడి యొక్క గోత్రం చతుస్థారుందం గోబ్రాహ్మణేభ్యో వదో వశిష్ట మైత్రావరుణ త్రయాశయ కోణ్నిందోత్రయాశయ ప్రవాన్ముద వశిష్ఠగోత్రోద్భవస్య విశ్వాదవంశోద్భవస్య అస్య రఘువంశోద్భవస్య ఓంస్య రఘురాజే అజమహారాజోత్రాయ ఓం తిరుస్తారుందం గోబ్రాహ్మణేభ్యో ఓం వశిష్ట మైత్రవరుణ ఓం నిందిత్రాశే ప్రవాన్ముద వశిష్ఠగోత్రోద్భవస్య రఘువంశోద్భవస్య అస్పృమహారపౌత్రాయ అస్య తదస్థానం గోబ్రాహ్మణేభ్యో వదో ఓం వశిష్ట మైత్రవరుణ ఓం నిత్యత్రయార్షే ప్రవాన్ముద వశిష్ఠగోత్రోద్భవస్య దశరథమహాపుత్రాయ
वशिष्ठ ओम वस्यालुस्वानं गोब्राह्मणेभ्यो नमो वशिष्ठमैत्रोणा ओन्निंजत्याये प्रवान्ता वशिष्ठगोत्रोद्भवश्च श्रीरामचन्द्रस्वामिनः नारायणस्वरूपाय वराय च ఇంకా సీతామ్మవారి యొక్క ప్రవర చెప్తున్నాను వినండి. చతుస్సావృందం గౌతమ అయానస అత్రత్ర్యార్హే ప్రవానుత గౌతమ సుగోత్రోద్భవస్య స్వర్ణరో మహారాపోత్రాయ అస్యాదుస్సానందం గోబ్రాహ్మణేభ్యో వదో ఓం వశిష్ఠాస్య గౌతమ అత్ర మైత్ర దయాశే ప్రవానుత గౌతమ సుగోత్రోద్భవస్య अस्यारस्वरो महारापौत्रे ओम अस्या चतुस्सानन्दं गोब्राह्मणेभ्यो भवतो ओम गौतम अत्र मैत्रोणात्रयाश्ब्रवान्दा गौतम सुगोत्रोद्भवस्य जनक महारापुत्रिकाय चतुस्सानन्दं गोब्राह्मणेभ्यो भवतो ओम अस्या गौतम अत्यनसात्रयाश्ब्रवान्दा गौतम सुगोत्रोद्भवस्य अस्या सीता महालक्ष्मी कन्या दास्यामि जीलकर्ర బెల్లం గట్టి తప్పట్లు కొట్టండి జీలకర్ర బెల్లం ముహూర్తం జరుగుతుంది ఆ రాముడికి తాగిచ్చి అమ్మవారికి ఫస్ట్ అందరికి చూపించండి ఓం తదేవ లగ్నం దిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి స్మరామి సులగ్నా సావధాన ముహూర్త సావధాన గట్టిగా తప్పట్లో శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన సీతమ్మవారి చూపించి రాముడు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తమలపాకు తీసేయండి ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభలాప్రసాశుద్ధిరస్తు జైంద్రారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద. చూడండి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు స్వామి ఓ మంత్రం చెప్తాడు. తదేవ లగ్నం సిద్ధనం తదేవ తారావరం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి స్మరామి.
దోశ
द्रौपदीं दर्शयामि द्रौपदीभागं दानं दर्शयामि उठन्ते Jaya Jaya Rama Janaki